డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం నిజాం నవాబులు. ఈ నిజాం నవాబులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలని గత పార్టుల్లో మీకు ఫోటోలతో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కేవలం అతి తక్కువ టైంలో మీరు రివిజన్ చేసుకోవటానికి మాత్రమే ఈ ఫోటోలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్ స్టోరీ మీకు ప్రతిదీ కూడా స్లైడ్స్ రూపంలో మీరు నోట్స్ రాసుకునే విధంగా మరొక విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నీ యాప్లో ఉంటాయి, మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు. ఎగ్జామ్ చాలా రోజులు ఉందన్నప్పుడు అవి చదువుకోండి. ఎగ్జామ్ తొందరలో ఉంది, ఇక 2-3 రోజుల్లో ఎగ్జామ్ అన్నప్పుడు ఏదైనా అవసరం అనుకున్నప్పుడు బొమ్మలతో సహా ఉపయోగపడే ఈ వీడియోని చూడండి. అప్పుడు టాపిక్ మీద పూర్తి అవగాహన వస్తుంది. ఇవే కాదు, బిట్ బ్యాంకు ఉంటుంది, ఆబ్జెక్టివ్ బిట్లు ఉంటాయి. మీరు ఎలా అంటే అలా. ఎందుకు? ఇది నా యాప్, నా ఛానల్, నా ఇష్టం వచ్చిన క్లాసులు పెట్టుకోవచ్చు. దీనికి రూపాయికి 2 రూపాయలకి అమ్మే అవకాశం ఏమి ఉండదు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ పొందాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే మన క్లాసులు అందుబాటులో ఉంటాయి. అర్థమైంది కదా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నావిది. మీకు నేను ఇంకా ఎన్నెన్నో క్లాసులు అందిస్తూ ఉంటాను. అర్థమైందా? ఇప్పటితో ఈ పాఠం అయిపోయింది, ఇక సిలబస్ అయిపోయింది చేసేదానికి కాదు. మీకు ఏ ఎగ్జామ్ వస్తున్నా కూడా మన యాప్లో పెడుతూ ఉంటాను క్లాసులకి. ఇంకా అవసరమైతే ఇంకా కొత్త విషయాలని దీంట్లో చేరుస్తుంటా. మీరు ఆ విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ పడద్దు, ఓకేనా? మీరు మాత్రం ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకొని లబ్ధి పొందాలి, ఓకేనా? ఇక చూడండి, టైం మ్యాగజైన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది 7వ నిజాం. 7వ నిజాము పరిపాలన చేసింది 1911లో వచ్చిండు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖు వరకు పరిపాలించిండు. ఈయన చివరి నిజాము, గొప్ప నిజాము, హైదరాబాదులో ఆధునిక సంస్కరణలు చేసిన నిజాము. అప్పటి వరకు హైదరాబాద్ సంస్థాన ప్రజలు కని విని ఎరగనటువంటి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి నిజాంగా 7వ నిజాం చెప్తారు. అంతేకాదు, టైమ్ మ్యాగజైన్ 1937వ సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తారీఖు నాడు ఈ మ్యాగజైన్ కవర్ పేజీ ఇదే. ఈ కవర్ పేజీలో ఈయన ఫోటో వేసి లోన కవర్ స్టోరీ ఐటెం రాసింది. ఆ ఐటెం స్టోరీ ఏమని రాసిందంటే, ద వరల్డ్ వెల్తెస్ట్ రూలర్, ఓకేనా? ద వరల్డ్ వెల్తెస్ట్ రూలర్, ప్రపంచంలో అత్యంత ధనవంతమైనటువంటి చక్రవర్తి అని చెప్పి టైమ్ మ్యాగజైన్ రాసింది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన విశ్వసనీయమైనటువంటి మ్యాగజైన్. ఇంగ్లాండ్ నుంచి వస్తుంది, ఇప్పటికీ వస్తుంది. ఈ మ్యాగజైన్లో చోటు సంపాదించుకోవటం అంటే అల్లా టప్ప కాదు, డబ్బులు పెట్టి రాయించుకునేది కూడా కాదు, ఏదో రాజకీయ పరపతి కోసం రికమెండేషన్ చేపించి రాపిచ్చేది కూడా కాదు. ఎంతో విశ్వసనీయత ఉంటేనే దీంట్లో రాస్తుంటారు, ఓకేనా? దీంట్లో 1937వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖు నాడు మన భారతదేశం మొత్తం మీద ప్రసిద్ధి చెందినటువంటి చక్రవర్తి ఒక్కడు. ప్రపంచంలోనే చూడు, భారతదేశం కాదు, ప్రపంచంలోనే గొప్ప చక్రవర్తిగా, ధనవంతమైన చక్రవర్తిగా ఈయన గురించి వర్ణించారు. మరి ఏంటి ఈయన గొప్పతనం అంటే, ఈయన పరిపాలనా కాలం 1911 నుంచి 1948 వరకు అన్నాం. ఈయన కాలంలోనే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఈయన హైదరాబాద్ చక్రవర్తిగా ఉన్నప్పుడే 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. 1939 నుంచి 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఈ 2 యుద్ధాల సమయంలో బ్రిటిష్ వాళ్ళకి ఆయన ఫుల్ హెల్ప్ చేసిండు. అర్థమైనా? బ్రిటిష్ వాళ్ళకి ఎంత హెల్ప్ చేసిండంటే, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు వేసుకునే డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్సు మన వరంగల్లో అజంజాహి టెక్స్టైల్స్, ఈయన పెట్టిన అజంజాహి టెక్స్టైల్స్ నుంచి తయారైన వస్త్రాలని, డ్రెస్సుల్ని వాళ్ళకి పంపించారు. బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల్ని మన నిజాం, మన తెలుగు వ్యక్తి పంపించిందంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి, ఓకేనా? ఒకటేంటి, ఈయన చేసిన ప్రతి సంస్కరణ కూడా హైదరాబాద్ సంస్థానాన్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈయనకి రకరకాల బిరుదులు ఉన్నాయి. చూడండి, HEH ఈజ్ ఎక్సలెంటెడ్ హైనెస్. చూడండి, సందర్భానుసారంగా చెప్తున్నాం. ఈ నిజాము ఏ నిజాము? మన 7వ నిజాము. బ్రిటిష్ వాళ్ళకి ఎన్నో రకాలుగా సహకారం చేసినందుకు హిజ్ ఎక్సలెన్స్, ఓకే, హిజ్ ఎక్సలెంటెడ్ హైనెస్. ఇతన్ని పిలిచేటప్పుడు ఓ నిజాం, ఏ నిజాం అని పిలవద్దు, HEH అని పిలవాలి. చూడండి, HEH
ఇజ్ ఎక్సలేటెడ్ హైనెస్ అని పిలవాలని చెప్పారు. ఇప్పుడు కనుక గౌరవనీయుల లేదా పద్మశ్రీ పద్మభూషణ్ అన్నట్టు బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, నిజాముని పిలిచేటప్పుడు మనం ఓ నిజాము అబ్బ నిజాం అని పిలవద్దు, ఇజ్ ఎక్సలేటెడ్ హైనెస్ అని పిలవాలన్నారు. ఆ విధంగా గౌరవించారు. నెక్స్ట్ ఎస్ఐఆర్ ఓకేనా, ఎస్ఐఆర్ అని పెట్టి పిలవాలని చెప్పి వాళ్ళు దాంట్లో పార్లమెంట్లో సంబోధించారు. నెక్స్ట్ ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. చూడు మనకి బ్రిటిష్ వాడికి నచ్చితే ఎన్ని రకాల బిరుదులు ఇచ్చారో చూడండి. ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, వాళ్ళ బ్రిటిష్ ఆర్మీ చేత మనోడికి వందనం ఇప్పించారు. ఓకే, ఫెయిత్ఫుల్ హానర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్, విశ్వాసపాత్రుడైన భారతీయ చక్రవర్తి. ద ఫెయిత్ఫుల్ హానర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ ఇది ఎప్పుడు అన్నారో తెలుసా? రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏదో అంటారుగా చావు తప్పి కళ్ళు లొట్టబోయినట్టుగా బ్రిటిష్ వాళ్ళు సర్వం కోల్పోయి గెలిచారు, నామమాత్రాన్ని గెలిచారు. వాళ్ళ ప్రధానమంత్రి చర్చిలు పార్లమెంట్లో స్పీచ్ ఇస్తూ వాళ్ళ పార్లమెంట్లో ఏమన్నాడో తెలుసా? రెండవ ప్రపంచ యుద్ధంలో మనం ఘోరంగా ఓడిపోయే వాళ్ళం, కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళ మనకు అనుకూలంగా వచ్చినాయి. ఆ పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు ఒకటి ఏంటంటే భారతదేశంలో ఉన్న 7వ నిజాం మనకు సపోర్ట్ ఇవ్వబట్టి అని చెప్పి అతన్ని గురించి నేను ప్రత్యేకంగా బోధిస్తున్నా అని చెప్పి ద ఫెయిత్ఫుల్ హానర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్. ఓకే, విశ్వాసపాత్రుడైన భారతీయ చక్రవర్తి అని మనం ఆయన పిలవాలన్నారు. నెక్స్ట్ రాయల్ విక్టోరియన్ క్లైన్ అని పేరుతో పిలిచారు. సుల్తాన్ ఉల్ ఉలుమ్ ఇవన్నీ మనోళ్ళు ఆయన పిలిచింది, అదేమో బ్రిటిష్ వాళ్ళు. మహమ్మద్ ఉల్ మిల్లత్, ఇస్లాం మతానికంటే ఇతడు కుడి భుజం లాంటోడంట మిల్లత్. రుస్తుమ్ ఈ దౌలానా, ఓకే, అరుస్తు ఈ జమానా, సిఫర్ సలార్ 7వ నిజాం. ఇవన్నీ ఆయా సందర్భానుసారంగా మన హైదరాబాద్ సంస్థానంలో ప్రముఖులు ఇచ్చినటువంటి బిరుదులు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇతనికి సుల్తాన్ ఉల్ ఉలుమ్ అనే బిరుదు ఇచ్చింది మన ఉస్మానియా యూనివర్సిటీ. సుల్తాన్ ఉల్ ఉలుమ్ అంటే అర్థం ఏంటంటే విజ్ఞానాధిపతి లేదా జ్ఞానాధిపతి అనే బిరుదు ఇచ్చారు. సుల్తాన్ ఉల్ ఉలుమ్ ఓకేనా, విజ్ఞానాధిపతి అనేటటువంటి బిరుదు ఇచ్చారు. 1912లో 5వ జార్జి పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఢిల్లీలో బ్రిటిష్ వారు 7వ నిజాం ప్రదానం చేసిన బిరుదు స్టార్ ఆఫ్ ఇండియా. అంటే 7 నిజాముల్లో ఎంతమందికి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉన్నాయంటే అఫ్జలుద్దౌలాకు ఉంది, 7వ నిజాంకు ఉంది. మరి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్కి ఏం బిరుదు ఉంది? ద గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉంది. 1918లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది కదా, 1918లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది. అందుకని అప్పుడు ఆ ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటైనప్పుడు జ్ఞానాధిపతి అనే బిరుదు ఇచ్చారు ఈ 7వ నిజాంకి. మరి 7వ నిజాం అనగానే మనకి కళ్ళ ముందు కదలాడే సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే చూడండి, కళ్ళ ముందు కదలాడాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ ఫస్టే ఆర్ట్స్ కాలేజీలో పెట్టలే. 1917లో బ్రిటిష్ వాళ్ళకి లెటర్ పెట్టుకుండు, నేను ఒక యూనివర్సిటీ పెడదాం అనుకుంటున్నా విత్ యువర్ పర్మిషన్ అని. అప్పటి వరకు మనకి నిజాం కాలేజీ ఒక్కటే ఉండేది నాంపల్లిలో. ఆ నిజాం కాలేజీ కూడా మద్రాస్ యూనివర్సిటీలో గుర్తింపు పొంది మన నిజాం కాలేజీలో చదివిన పిల్లవాళ్ళకి మద్రాస్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్లు వచ్చాయి. బ్రిటిష్ వాళ్ళు నిజాం ఏదంటే అది ఒప్పుకునేవాళ్ళు, ఎందుకంటే నిజాము బ్రిటిష్ వాళ్ళకి ఎన్నో రకాలుగా సపోర్ట్ ఇచ్చిండు. మన ఆంధ్ర యూనివర్సిటీకి డబ్బులు ఇచ్చేవాడు, బెనారస్ యూనివర్సిటీకి సపోర్ట్ ఇచ్చేవాడు. బ్రిటిష్ వాళ్ళు ఏది కొడితే అది ఇందాక చెప్పినగా మొదటి ప్రపంచ యుద్ధంలో 2వ ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిండు. అందుకని బ్రిటిష్ వాళ్ళకి ఏమని చెప్పిండు, మీ మద్రాస్ యూనివర్సిటీ నుంచి మేము సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, నేనే ఒక యూనివర్సిటీ పెడదాం అనుకుంటున్నా, మీరు అవకాశం ఇస్తే అంటే లెటర్ పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, నువ్వు మమ్మల్ని అడగాల, నువ్వు దేవుడు అబ్బా అన్నారు. 1918లో ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టిండు. ఎక్కడ? నాంపల్లిలోనే అద్దె గదుల్లో పెట్టారు. 1918లో ఉస్మాన్ యూనివర్సిటీ పెడితే నాంపల్లిలో క్లాసులు జరుగుతుంటే 1919 నుంచి ఆగస్టు 28 నుంచి క్లాసులు జరుగుతున్నాయి. యూనివర్సిటీ పెట్టింది మాత్రం 1918లో, క్లాసులు మాత్రం 1919 ఆగస్టు 28వ తారీఖు నుంచి క్లాసులు జరుగుతున్నాయి. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు. బ్రిటిష్ వాళ్ళకి లెటర్ పెట్టుకుంది ఇది, యూనివర్సిటీ పెట్టింది ఇది, క్లాసులు జరిగింది 1919 ఆగస్టు 28వ తారీఖు నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ క్లాసులు నాంపల్లిలో జరుగుతున్నాయి. అవి కంటిన్యూ అవుతుంటే చాలామంది చెప్పారు, రాజా నీ స్థాయికి ఇక్కడ అద్దె గదుల్లో క్లాసులు జరగటం ఏంది, నువ్వు సూపర్ స్టార్వి, నువ్వు శ్రీమంతుడివి అని చెప్తే ఏం చేద్దామన్నారు, నువ్వే ఒక పెద్ద ఆర్ట్స్ కాలేజీ కట్టి అబ్బా అంటే బాగానే ఉంది, మరి ప్లేస్ కావాలి కదా అన్నారు. అప్పుడు
తార్నాక దగ్గర 1400 ఎకరాల భూమిని సేకరించటం కోసం జడ్డీస్ అనేటటువంటి వ్యక్తి నాయకత్వంలో ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ హైదరాబాద్ మొత్తం తిరిగి తార్నాక్ ఏరియాలో అయితే కరెక్ట్ ప్లేస్ ఉందని చెప్తే అప్పుడు ఆ ప్లేస్ తీసుకున్నారు. అదేవిధంగా సయ్యద్ రాజా అనేటటువంటి వ్యక్తి నాయకత్వంలో ప్రపంచంలో ఎక్కడెక్కడైతే యూనివర్సిటీలు ఉన్నాయో అవన్నీ చూసి రమ్మన్నారు. ఎందుకంటే యూనివర్సిటీ బిల్డింగ్ నమూనాలు చూసి రమ్మంటే సయ్యద్ రాజా నాయకత్వంలో కమిటీ వాళ్ళు వెళ్ళి ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగి వచ్చారు. చివరికి వాళ్ళు ఏమని చెప్పారంటే బెల్జియం దేశంలో ఒక యూనివర్సిటీ బాగుందని చెప్పారు. బెల్జియం. మరి ఆ యూనివర్సిటీ కట్టినోడు ఎవడో అడగండి, ఇంజనీర్ అంటే అప్పుడు జాస్పర్, బెల్జియం దేశానికి చెందినటువంటి జాస్పర్ అనే వ్యక్తి ఆ బెల్జియం యూనివర్సిటీకి ఆర్కిటెక్చర్ అని తెలిసింది. ఆయన పిలిపించి 1934 సంవత్సరంలో మన ఆర్ట్స్ కాలేజీకి శంకుస్థాపన చేయించారు. ఆయన ఇంజనీరు జాస్పర్, బెల్జియం దేశానికి చెందినటువంటి జాస్పర్తో ఈ ఆర్ట్స్ కాలేజీకి ఇంజనీరింగ్తో ఆయనతో శంకుస్థాపన చేయించారు. ఆయనే వాస్తుశిల్పి. మన నిజాము 7వ నిజాం దగ్గరుండిగా మొత్తం కార్యక్రమాలు చూసుకోమన్నారు. మొత్తానికైతే చూడండి, జడ్డీస్ ఏమో భూసేకరణ, సయ్యద్ రాజేమో దేశాలు తిరిగి నమూనాను సేకరించటం, జాస్పర్ బెల్జియం దేశానికి చెందిన జాస్పర్ ఏమో దీనికి ఇంజనీర్, ఆర్ట్స్ కాలేజ్ ఇంజనీర్. ఓకే కదా. మొత్తానికి 1934 నుంచి మొదలు పెడితే 1938 నాటికి 34 లక్షల రూపాయల ఖర్చుతో పూర్తయింది. 34 లక్షలు. 34లో స్టార్ట్ చేస్తే 38లో పూర్తయింది. 34 లక్షలు ఖర్చు అయింది ఆర్ట్స్ కాలేజీ నిర్మాణానికి. దీనికి క్లాసులు స్టార్ట్ అయింది 1939వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అయినాయి. 1939 డిసెంబర్ 4వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అయినాయి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్ట్స్ కాలేజీకి ఈ జడ్డీస్ అనే వ్యక్తిని మర్చిపోవద్దు, జాస్పర్ అనే వ్యక్తిని మర్చిపోవద్దు, సయ్యద్ ఆలీ అనేటటువంటి రాజా, సయ్యద్ రాజా అనేటటువంటి వ్యక్తిని మర్చిపోవద్దు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఈ ఆర్ట్స్ కాలేజీలోనే చదువుకున్నా. నా కాలేజీ గురించి నేను చెప్పుకోవటానికి నేను చాలా గర్వపడుతున్నాను అనమాట. ఓకేనా. మొత్తానికైతే ప్రపంచంలోనే ఈ యూనివర్సిటీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక స్థానిక లాంగ్వేజ్ ఉర్దూ. ఎక్కడైనా కూడా అప్పట్లో ఇంగ్లీష్ కోసమే యూనివర్సిటీలు వచ్చాయి, ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించడం కోసమే యూనివర్సిటీలు వచ్చాయి. మన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఉన్న గొప్పతనం ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ ఉర్దూ భాషలో బోధించటం కోసం ఏర్పడిన ఫస్ట్ యూనివర్సిటీ ప్రపంచంలో మన ఉస్మానియా యూనివర్సిటీయే అని చెప్పుకోవాలి. ఈ యూనివర్సిటీలోనే చదువుకున్న వాళ్ళే ఎంతోమంది గొప్ప వాళ్ళు అయ్యారు గతంలో. అర్థమైన మన దేశానికి ప్రధానమంత్రి అయిన మన తెలుగు జాతి అంతా గర్వపడే విషయం ఏంటంటే దక్షిణ భారతదేశంలోనూ అది మన తెలుగు నుంచి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. అదేవిధంగా మన ప్రత్యేకమైన విషయం ఏంటంటే మర్రి చెన్నారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి గారు ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. అదేవిధంగా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యూనివర్సిటీలోనే, అంటే దీనికి అనుబంధంగా ఉన్నటువంటి నిజాం కాలేజీలోనే చదువుకున్నారు. మన సినిమా యాక్టర్ బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు కూడా ఈ యూనివర్సిటీలో నిజాం కాలేజీలోనే చదువుకున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే క్రికెట్ కెప్టెన్గా పనిచేసినటువంటి అజరుద్దీన్ గారు కూడా ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఒకటేంది, ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, అదమైన సినిమా యాక్టర్లు, క్రీడాకారులకి లైఫ్ని ఇచ్చినటువంటి యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ. ఓకేనా. ఎంతోమంది గొప్ప ఉదాహరణకి దేవులపల్లి వెంకటేశ్వరరావు ఈ యూనివర్సిటీలో చదువుకున్నాడు. తర్వాత నాగపూర్ యూనివర్సిటీకి కూడా వెళ్ళారు. ఆయన మన తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడిగా పేరు పొందాడు. ఓకేనా. అదేవిధంగా మన జార్జిరెడ్డి పేరు వింటే ఇప్పటికి కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఉస్మాన్ యూనివర్సిటీలోనే జార్జిరెడ్డి చదువుకున్నారు. ఇక్కడే ఆయన హత్యకు గురయ్యారు. ఓకేనా. ఇది మొత్తానికి జరిగినటువంటి విషయం. ఓకేనా. ఆ యూనివర్సిటీని కట్టించిన ఘనత మన 7వ నిజాంకి దక్కింది. నెక్స్ట్ అసెంబ్లీ భవనం. 7వ నిజాం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అసెంబ్లీ భవనం. ఓకేనా. 7వ నిజాం అనగానే గుర్తుకు రావాల్సింది నిజాం బస్సు. 1932వ సంవత్సరంలో ఇదే మన ఫస్ట్ బస్సు. ఓకేనా.
మన హైదరాబాద్ సంస్థానంలో వచ్చిన ఫస్ట్ బస్. అసలు బస్ అంటే ఏందో తెలియని రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్ని పెట్టిన ఘనత మన నిజాం సంస్థానానికి దక్కింది. నిజాం రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎన్ఎస్ఆర్టీసీ అనే పేరుతో 166 బస్సులతో ఫస్ట్ స్టార్ట్ చేశారు. దీనికి కూడా కథ చెప్తారు. ఏడవ నిజాం కోడలైనటువంటి నీలోఫరు ఒకరోజు కారులో వెళ్తుంటే అక్కడ కూలి పని చేసుకోవటానికి వచ్చేవాళ్ళు, అదేవిధంగా కూరగాయలు అమ్ముకోవటానికి వచ్చిన వాళ్ళు లగేజీతో ఇబ్బందులు పడుతుంటే ఆమె వెళ్ళి వాళ్ళ మామకు చెప్పిందంట, మామ మనము విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాం, చాలామంది పాపం ప్రయాణికు సరైన వాహనాలు లేక ఇబ్బంది పడుతారంటే ఏం చేద్దామమ్మా అంటే, నా బంగారం అంతా ఇచ్చేస్తా, దాన్ని మీరు అమ్ముతారో బ్యాంకులో పెడతారో నాకు తెలియదు, బస్సులు ప్రవేశపెట్టండి అని చెప్తే అప్పటికప్పుడు విదేశాల నుంచి బస్సులను తెప్పించారంటారు. 1932లో ఈ ఆర్టీసీ బస్సులను పెట్టారు. వాళ్ళ అమ్మగారి పేరు జహరా బేగం. ఓకేనా, ఏడవ నిజాం తల్లి జహరా బేగం పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఈ బస్సులకి 10Z, ఓకేనా, 10Z అని నెంబర్ ప్లేట్లు పెట్టాడు. ఒకసారి ఎగ్జామ్లో అడిగిండు, ఆర్టీసీ నిజాం బస్సుల్లో జెడ్ అనే అక్షరం దేన్ని సూచిస్తుందంటే తన తల్లి అయినటువంటి జహరా బేగం పేరుని సూచిస్తుంది. 1932లోనే ఆర్టీసీ బస్సులు పెట్టాడు. 1932లోనే ఎయిర్పోర్టు, భారతదేశంలో ఏ చక్రవర్తికి కూడా ఎయిర్పోర్టు లేవు, ఎయిర్లైన్స్ లేవు. మన నిజాంకి మాత్రమే బ్రిటిష్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ రోజుల్లో ఎయిర్లైన్స్ పెట్టుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. అలా మన నిజాంకి ఒక్కడికి అవకాశం ఇచ్చారంటే చూడండి అతనికి బ్రిటిష్ వాళ్ళకి ఎంత రిలేషన్షిప్ ఉందో అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత బేగంపేటను అందరూ మర్చిపోయారు, కానీ ఒక పెద్ద సంచలనం బేగంపేట ఎయిర్పోర్టు. ఓకేనా, ఈ ఎయిర్పోర్ట్ని దక్కన్ ఎయిర్లైన్స్ అనే పేరుతో పిలిచేవాళ్ళు, దక్కన్ ఎయిర్లైన్స్ అనే పేరుతో పిలిచేవారు. ఓకేనా, చూడండి 1939వ సంవత్సరంలోనే అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్గా తయారు చేయబడింది మనం బేగంపేట విమానాశ్రయం. నెక్స్ట్ విషయం ఏంటంటే కాచిగూడ రైల్వే స్టేషన్. ఓకేనా, 1922లోనే కాచిగూడ రైల్వే స్టేషను అద్భుతంగా నిర్మించబడింది. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నిజాం కంటే ముందే మన హైదరాబాద్ సంస్థానంలో 6వ నిజాం కాలంలోనే రైల్వే వ్యవస్థ ఉంది. కాకపోతే ఈ నిజాం పరిపాలనా కాలం నాటికి వచ్చేసరికల్లా రైళ్లు నష్టాల్లో నడుస్తున్నాయి. అప్పుడు ఈ నిజాంని బ్రిటిష్ వాళ్ళు అడిగారు, మేము రైల్వే వ్యవస్థని హైదరాబాద్లో తీసేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే అసలు నష్టాల్లో నడుస్తున్న వాటిని ఎన్ని రోజులను నడపాలనంటే అప్పుడు నిజాం చెప్పిండు, ఒరే నిద్రమొక్కాలరా మీకు అర్థమవుతుందా, ప్రపంచంలో ఉన్న అతి ముఖ్యమైన వాటిని అన్నిటిని తీసుకొచ్చి నేను నా రాజ్యంలో పెడుతున్నా, బస్సులు తెచ్చాను, ఎయిర్పోర్ట్లు తెచ్చాను, ఇవన్నీ తీసుకొచ్చేస్తుంటే మీరేంద్ర ఉన్నవి తీసేస్తారంటే మరి నష్టాల్లో నడుస్తున్నాయి కదా అంటే మీకు ఎంత నష్టం వస్తుందో చెప్పండి, నేను 5% వడ్డీ కట్టిస్తా, మీ నష్టానికి నేను భర్తీ చేస్తాను చెప్పిండు. అప్పటి నుంచే హైదరాబాదు రైల్వే వ్యవస్థని ఏమని పెట్టారంటే నిజాం స్టేట్ గ్యారంటీ రైల్వే సిస్టమ్. నిజాం స్టేట్ గ్యారంటీ ఇస్తాను, మీరు రైళ్లు నడుపుకోండి, నష్టం వచ్చి నేను బేరు చేస్తున్నాడు. మొత్తానికి కాచిగూడలో కంట్రోల్ రూమ్ పెట్టారు, రోజుకి ఎన్ని ట్రైన్లు పోతున్నాయి ఎన్ని వస్తున్నాయి అని చెప్పి రికార్డ్ చేయటం, బ్రిటిష్ వాళ్ళకి డబ్బులు కట్టించండు. ఆ విధంగా మా దగ్గర అన్ని వ్యవస్థలు ఉండాలి. ఎయిర్పోర్ట్లు 4 పెట్టించండు, బేగంపేట, హకీంపేట, మన వరంగల్లో మామనూరు, దిండిగల్ ఎయిర్పోర్ట్లు 4 వచ్చినాయి. అప్పుడు ఈ రైల్వే వ్యవస్థ లేకపోతే ఎట్లా అని చెప్పి రైల్వేలని, ఎయిర్పోర్టులని, తర్వాత ఆర్టీసీ బస్సులని మొత్తం 1932లో అన్ని సమీకరణ చేసిన ఒకే వ్యవస్థ మీదకి తీసుకొచ్చిండు 7వ నిజాం. ఓకేనా, ఇది భారతదేశంలో ఎవరు చేయలేదు. నెక్స్ట్ చూడండి దక్కన్ రేడియో. అసలు ప్రత్యేకంగా రేడియో కేంద్రం, దానికి ప్రత్యేకంగా ఏమని పేరు పెట్టిండు, దక్కన్ రేడియో కేంద్రం, దక్కన్ ఎయిర్పోర్టు. ఆయన పేరు వాటికి దక్కన్ అనే పేరు పెట్టడం అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఏదైనా సంస్థ పెడితే దక్కన్ రేడియో కేంద్రం పెట్టిండు. మీ అందరికీ బాగా గుర్తొస్తుంటుంది ఒక సంఘటన. 7వ నిజాము 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు నాడు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టుగా దేంట్లో ప్రకటన చేసిందంటే ఈ దక్కన్ రేడియో కేంద్రం నుంచే ప్రకటన చేసిండు. ఐఎమ్ వెరీ వెరీ సారీ, నేను రజాకార్ల నాయకుడైన కాసిం రజ్వీ మాటిని భారత ప్రభుత్వానికి అన్ని వ్యతిరేకమైన పనులు చేశా, ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటా అని చెప్పి ఆయన చివరి ప్రసంగం దేంతో చేసిందంటే ఈ దక్కన్ రేడియో కేంద్రం నుంచే చేశాడు. నెక్స్ట్ చూడండి సిటీ కాలేజ్. ఓకేనా, 1925వ సంవత్సరంలో సిటీ కాలేజీ నిర్మించాడు. ఓకేనా, ఇది హైదరాబాదు విద్యారంగంలో
గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే ఈ సిటీ కాలేజీ నిర్మాణం అనేటటువంటిది ఒకటి చెప్తారు. ఇవన్నీ కూడా నిజాం ఆలోచనాత్మకంగా ఒక హైదరాబాద్ సంస్థానాన్ని ఒక విజ్ఞాన గనిగా తీర్చిదిద్దాలని చేసిన ప్రయత్నాలు. నెక్స్ట్ ఆలీ నవాబు జంగుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈయనని తెలంగాణ ఇంజనీర్ అంటారు. ఓకేనా, తెలంగాణ ఇంజనీర్ అంటారు, లేదా తెలంగాణ ఆర్థర్ కాటన్ అనే పేరుతో పిలుస్తారు. మనకు ఆంధ్రాలో గోదావరి నది పైన ధవళేశ్వరం ఆనకట్ట కట్టినటువంటి ఆర్థర్ కాటన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటారో ఆలీ నవాబు జంగుని ఆలియార్ జంగ్ అంటారని ఈయన్ని కూడా తెలంగాణ ఆర్థర్ కాటన్ అనే పేరుతో పిలుస్తారు. ఈయన పేరు మీదనే నిజాం సాగర్ డ్యాము, అదేవిధంగా మూసీ నదికి వరదలు రాకుండా ప్రత్యేకంగా ఉస్మాన్ సాగర్ గండికోట చెరువుని. ఓకేనా, నెక్స్ట్ విషయం ఏంటంటే ఢిల్లీలో నిజాం రెస్ట్ తీసుకోవటానికి హైదరాబాద్ హౌస్, దాన్నే దక్కన్ భవన్ అంటారు. ఓకేనా, దక్కన్ ఇందాక కూడా చెప్పారు, దక్కన్ అని పేరు పెడతాడు మనోడని. ఓకేనా, ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ లేదా దక్కన్ హౌస్ అని ఏనే నిర్మించాడు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే దానికి ఇంజనీర్గా పనిచేశాడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఢిల్లీలో ఉన్న ఆ దక్కన్ భవన్లోనే 1956 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు నాడు మన తెలంగాణ వాళ్ళకి జెంటిల్మెన్ అగ్రిమెంటు, పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఆ భవనానికి ఇంజనీర్గా ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ తెలంగాణ ఆర్థర్ కాటన్ అంతంతో పాటు జూలై 11వ తారీఖు నాడు తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. జూలై 11 తెలంగాణ ఇంజనీర్స్ డే అంటారు. ఎందుకో తెలుసా, ఆ రోజు ఈయన బర్త్డే. ఇకపోతే చూడండి, రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే హైదరాబాదు రాజ్యంలో కోత్వాల్ అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రత్యేకంగా డీజీపీ అంటారుగా. ఓకే, డీజీపీ అంటారుగా, ఆ డీజీపీగా చెప్పుకునేటటువంటి వ్యక్తి శాంతి భద్రతల అధికారిగా ఈయన పేరు చెప్తారు. హైదరాబాద్ సంస్థానానికి తొలి హిందూ కోత్వాలుగా పనిచేసినటువంటి వ్యక్తి రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి. ఈయన ఎవరి దగ్గర కోత్వాలుగా పనిచేసిందంటే 7వ నిజాం దగ్గరే కోత్వాలుగా పనిచేశాడు. 7వ నిజాంకి ఈయనకి మంచి అవినాభావ సంబంధాలు ఉండేవి. ఈయన కోత్వాలుగా పనిచేస్తూ తెలంగాణ ప్రాంతంలో అప్పుడప్పుడే వస్తున్న ఉద్యమాలకి వెనక నుంచే సహకారం చేశాడు. అదేవిధంగా హైదరాబాదులో ప్రసిద్ధి చెందిన అంటే స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. మరి తెలంగాణ ఇతర జిల్లాలలో మండలాలలో కూడా స్కూళ్ళు కాలేజీలు ఉంటేనే అక్కడ చదువుకున్న పిల్లవాళ్ళు పై చదువుల కోసం హైదరాబాద్కు రావడానికి వీలవుతుందని ఈయన ఆలోచించాడు. మరి జిల్లాల్లో మండలాలలో స్కూళ్ళు పెట్టడం కోసం ఈయనే సలహా ఇచ్చాడంటారు. అదేవిధంగా ఆ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకి హాస్టల్ వసతి కోసం ప్రత్యేకంగా రెడ్డి హాస్టళ్ళు సూర్యాపేటలో కానీ హైదరాబాద్, ఇప్పుడు మన కాచిగూడలో రెడ్డి హాస్టల్ అని ఉంటుంది హైదరాబాద్లో, ఆ రెడ్డి హాస్టల్ అనేటటువంటి ఏర్పడటానికి బాగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా కూడా ఈ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డిని చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ విషయం ఏంటంటే మరి రాజుల పరిపాలన చూడండి విలాసవంతంగా ఉంది. 7వ నిజాము మంచి స్టిల్స్ ఇస్తాడు, అద్భుతమైన స్టిల్స్ ఇస్తున్నాడు. రాజుల పరిపాలన ఎలా ఉందంటే అంటారుగా, తాజ్మహల్ కట్టినటువంటి షాజహాన్ అందరికీ గుర్తుంటాడు, కానీ ఆ తాజ్మహల్ కట్టడానికి రాళ్ళెత్తినట్టు కూలీల సంగతి మాత్రం ఎవరికీ గుర్తుండరని శ్రీశ్రీ ఎక్కడో డైలాగ్ కొడతాడు. అట్లాగే ఉంది హైదరాబాద్ సంస్థానం అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదుగుతుందంటే ఇగో ఈ విలాసాలు ఎంజాయ్మెంట్ల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుంది. మన నిజాంకి 4 భార్యలు, 126 మంది కీపులు, ఎంజాయ్ చేసిండు. హైదరాబాద్ సంస్థాన అధిపతి అంటే ప్రపంచంలో ద వెల్తెస్ట్ రూలర్, ప్రపంచంలో ధనవంతుడైన రూలర్ అంటారు కదా. అందుకని వీళ్ళ నాన్న 6వ నిజాం కాలంలో ఎంతో డబ్బులు దుబారా అయితే ఈయన వచ్చిన తర్వాత ప్రజల మీద లేనిపోని పన్నులన్నీ వేశాడు. అద్భుతమైనటువంటి ఆదాయం వచ్చింది. ఎంత ఆదాయం వచ్చిందంటే వెనక్కి తిరగని చూడనంత అవకాశం వచ్చింది హైదరాబాద్ సంస్థానానికి. దానికి కారణం ప్రాజెక్టులు కట్టడం ఒకటి, బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ ఒకటి, ప్రజల మీద లేనిపోని పన్నులు వేయటం కూడా ఒకటి. దొరలు, భూస్వాములు, జమీందారులు ఈయన్ని మెప్పించటం కోసం సామాన్యుల్ని పిండేశారు మొత్తానికి. ఆ పిండేయటం వల్లనే ఈయన అనేక విలాసాలకు అలవాటు పడ్డాడు. చూడండి, నాణ్యానికి ఒకవైపే చెప్పుకున్న విన్నాళ్ళు ఏది ఇప్పటిదాకా మనం నాణ్యాలకి అది గొప్ప ఇది గొప్ప, ఆర్టీసీ బస్సులు పెట్టిండు, దక్కన్ రేడియో పెట్టిండు, ఎయిర్లైన్స్ పెట్టిండు, అవునా, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అది నాణ్యానికి ఒకవైపు. రెండో వైపు చూడండి ఎంజాయ్మెంట్ లైఫ్. ఎవరెవరో వస్తే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అందరికీ మనోడు
షేక్ హ్యాండ్లు ఇవ్వటం, వాళ్ళని సంతృప్తిపరచటం, వెళ్ళగొట్టడం. మొత్తానికైతే నిజాం నవాబ్ అనేటటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకి ఒక కీలుబొమ్మలాగా ఉండేవాడు. బ్రిటిష్ వాళ్ళు హైదరాబాద్ సంస్థానాన్ని ఒక గొప్ప సంపదగా పెట్టుకున్నారు. అంటే దోచుకోవటానికి సైన్య సహకార ఒప్పందం ప్రకారంగా బ్రిటిష్ సైన్యాన్ని ఈడు పోషిస్తుంటాడు, మన నిజాం పోషిస్తుంటాడు. ఆ బ్రిటిష్ సైన్యంతోనే భారతదేశంలో కానీ హైదరాబాద్ సంస్థానాల్లో కానీ ఏమైనా తిరుగుబాట్లు వస్తే మూసిపడేయచ్చు అన్నట్టుగా బ్రిటిష్ వాళ్ళు చేసే దుర్మార్గానికి మన నిజాంని అమాయకుని చేసో ఓకేనా ఏదో ఒకటైతే చేసి మనోడిని వాడుకున్నారు. మొత్తానికి వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. ఈ కీలుబొమ్మ కావటానికి కారణం ఏంటంటే పాపం నిజాంకి ఒకటే భయం ఏంటంటే హైదరాబాద్ సంస్థానాలలో దాదాపు 88% మంది హిందువులు ఉన్నారు. ఈ ముస్లిమ్స్ 1% ఉన్నారు. మరి 1% ఉన్నటువంటి హిందువులు ముస్లిమ్స్ని 88% మంది ఉన్నటువంటి హిందువులు మిగతా మతం వాళ్ళు క్రిస్టియన్స్ సిక్కులు వాళ్ళు కలిపితే మొత్తం తిప్పికొడితే కూడా 12% మంది. ఇస్లాం మతం వాళ్ళు 1%, హిందువులు మెజారిటీ ఉన్నారు 88% మంది. మరి వీళ్ళని కంట్రోల్ చేయటం అంటే 1% 2% ఉన్న మా ఇస్లాం మతం వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారని నేను అనుకున్నాడు. కానీ వీళ్ళ ఇస్లాం మతం వాళ్ళే నిజాంకి ఎన్నోసార్లు చెప్పారు, నువ్వు బ్రిటిష్ వాళ్ళతో అంత క్లోజ్గా ఉండమాకబ్బా, మనం పరిపాలన చేస్తున్న హిందువులను మనం ఎంత గ్యాప్ ఇస్తే ఆ హిందువులు గోడకేసిన బంతిలాగా మళ్ళీ మన మీదకే ఫైటింగ్కి వస్తారా అని ఈయన ఇస్లాం మతం వల్లే ఈయనకి కొంతమందికి చదువుకున్న వాళ్ళు ఈయనకు ఐడియా ఇచ్చినా కూడా అప్పుడున్న పరిస్థితులు నేనేమనుకున్నంటే ఇస్లాం మతానికి చెందిన నేను ఈ హైదరాబాద్ సంస్థానానికి మైనారిటీలో ఉన్న వ్యక్తి, నేను ఇక్కడ చక్రవర్తి అయ్యా, మా ప్రజలు మైనారిటీ వాళ్ళు, నేను చక్రవర్తిగా ఉన్నా, ఇవాళ నేను ఉన్నా, రేపు నా కొడుకు ఉండాలి, ఆ తర్వాత నా మనవడు ఉండాలంటే ఎవరి సపోర్ట్ ఉండాలంటే నాకు బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే నాకు ఏ కష్టం వచ్చినా సైన్య సహకార ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వాళ్ళు నాకు సహాయం చేస్తుంటారని చెప్పి వాళ్ళకి చేదోడు వాదులుగా ఉన్నాడు. దీనివల్ల చూడండి దొరలు జమీందారులు ఎంజాయ్ చేశారు, మన నిజాం కూడా ఎంజాయ్ చేసిండు. బ్రిటిష్ వాళ్ళు ఒకటే చెప్పారు, నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకో, నీకేం కావాలో చెప్పు, ఇంగ్లాండ్ నుంచి పంపిస్తాం, ఓకేనా, నీకేం కావాలంటే పంపిస్తాం, నువ్వు మాత్రం మాకు నామమాత్రంగా నువ్వు ఆడుండి మేము దోచుకోవటానికి దారులు చూపించు. ఇది అంటారు అత్తారింటికి దారేది అన్నట్టు మేము దోచుకోవటానికి దారేదని వెతుకుతుంటాం, నువ్వు మాకు ఆ దారులకి సహాయం చేస్తే చాలన్నట్టుగా బ్రిటిష్ వాళ్ళు నిజాంకి మాట ఇచ్చారు. ఈయన బ్రిటిష్ వాళ్ళకి మాట ఇచ్చిండు. మొత్తానికి మనోడు ఎంజాయ్ చేస్తుండు. బ్రిటిష్ వాళ్ళు దోచుకోవటానికి అవకాశం ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి సకల విందులు సౌభాగ్యాలు వాళ్ళు. అదేవిధంగా దొరలు నిజాం ఏం చేసిండు, ఇంత పెద్ద తెలంగాణ ఏరియాని 16 జిల్లాలని పరిపాలన చేయటం నా వల్ల కాదని చెప్పి జమీందారులకి జాగీర్దారులకు దేశ్ముఖులకు గుత్తేదారులకు పరిపాలన అప్పచెప్పిండు. ఒక ఏరియా మొత్తం భూమి శిస్తు నువ్వే వసూలు చేసుకో, నాకు పంపించు, అక్కడ ప్రజల మీద నువ్వు ఏం ట్యాక్స్లు వేస్తావో నాకు తెలియదు, ప్రజల్ని నువ్వు చికాకు పెడతావో బాగా చూసుకుంటూ నీ ఇష్టం అంటే అప్పుడు మన సూర్యాపేట సరౌండింగ్స్లోనే దాదాపు చిన్న పెద్ద జమీందారులు 500 మంది జమీందారులు ఉన్నారు. ఆ ప్రత్యేకంగా విషయం ఏంటంటే ఈడుంటాడు జున్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. జున్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అనే జమీందారికి 150,000 ఎకరాల పొలం ఉంది. నిజాం ఆయనకి 150,000 ఎకరాల ఇచ్చిండు. ఆ 150,000 మీద వచ్చే ఆదాయం అంతా నువ్వు తీసుకొని నాకు పంపి, నువ్వు ఎంజాయ్ చేయి, నాకు ఎంజాయ్ చేయటానికి డబ్బులు పంపి అంటే ఇక చూసుకో. ఆ ప్రతాప్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట. నేను ఉదాహరణకు ఒక ప్రతాప్ రెడ్డే చెప్తున్నా. విష్ణూరు జమీందార్ రాపాక రామచంద్రారెడ్డి, మునగాల జమీందార్ నాయని వెంకట రంగారావు, లింగగిరి జమీందార్ బేతోళ్ళు అంటారు, ఓకేనా, బేతోళ్ళు జమీందార్ తడకమల్ల సీతారామయ్య దుర్మార్గులు అనమాట. మరి మంచి జమీందారులు లేరా అంటే మంచి జమీందారులు ఉన్నారు. రాజా బహదూర్ ఆయన ఉన్నాడుగా, ఎవరయ్యా అంటే మహారాజా కిషన్ ప్రసాద్, ఓకేనా, కిషన్ ప్రసాద్ మనకి శంషాబాదు షాదునగర్కి జమీందారుగా ఉన్నాడు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ చెడ్డ వాళ్ళది ఎక్కువ ఫోకస్ ఉండేది ఆ రోజుల్లో. విష్ణూరు రాపాక రామచంద్రారెడ్డి అంటే, ఈ జొన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అంటే ఒక్కడి సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది ఓబుల్ రెడ్డి అని, ఓకేనా, స్వప్న ముగ్గు అయితే నేను గొబ్బెమ్మన్రా అని అంటాడే, గంగిరెద్దులాగా వచ్చి నువ్వు నా గొబ్బెమ్మని దొక్కావని సినిమాలో డైలాగ్ కొడతాడే, అట్లా అనమాట. వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. సామాన్య ప్రజల్ని చిత్రహింసలు పెట్టారు ఈ విష్ణు రాపాక రామచంద్రరెడ్డి ప్రతాప్ రెడ్డి సూర్యాపేట. అందుకనే చూడండి బండి యాదగిరి జున్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి వ్యతిరేకంగానే ఫస్ట్ బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడకు ప్రతాప్ రెడ్డి అని రాసిండు. అది దుమ్ములైపోయింది. అప్పుడు ఎవడో సలహా ఇచ్చిండు, అన్న
నువ్వు ఒక చిన్న జమీందారు గురించి రాస్తే ఇంత హైలైట్ అయితే నిజాం గురించి రాస్తే ఇంకా హైలైట్ అవుతుంది అంటేనే దానికి నిజాంకి మార్చిండు. అందుకని నైజాము సర్కారోడా నాజీల మించినోడా అని చెప్పి తర్వాత మార్చింది. 200 days 200 centers బాక్స్ ఆఫీస్ దగ్గర తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ఆక్సిజన్గా పనిచేసింది ఆ పాట. అంటే ఈ దుర్మార్గాలు దురాఘాతాలు ఉండబట్టే అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ప్రత్యేకమైన విషయం ఏంటంటే నిజాం కాలంలో నాణ్యానికి ఒకవైపు వాళ్ళు పడే విలాసాలు, ఇంకోవైపు ప్రజల యొక్క ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నాయి. వాటిలో వెట్టి చాకిరి, సర్బస్తా, తర్వాత జోగిని వ్యవస్థ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి కారణమైంది. దేవదాసి విధానం ఇవన్నీ ఉండేవి. వాటి గురించి మళ్ళీ మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం.